హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మూస్ కార్నర్. సో ఇవాళ మాకు వెదర్ అయితే చాలా క్లౌడీగా రెయిన్ పడుతుందన్నమాట. మిక్స్డ్ క్లైమేట్ ఉంది. ఇవాళ మాకు చలిగా ఉంది, వర్షం పడుతుంది, ఇలా ఉంది క్లైమేట్. సో ఏంటంటే ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను. సో ఇడ్లీలోకి నెయ్యి లేదని మా బుడ్డోడైతే టిఫిన్ తినడం మానేశాడనమాట. యాక్చువల్గా నెయ్యి అయిపోయింది, ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఆ నెయ్యి అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇన్స్టెంట్ గీ ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ మీ ఇలా అయితే మనకి గీ అనేది ఇన్స్టెంట్గా ఫ్రెష్గా టేస్టీగా వస్తుంది, బాగుంటుంది అని నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. సో నాకు టేస్ట్ కూడా ఇంత గీ బాటిల్లో అయితే ఇచ్చింది స్టార్టింగ్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఐ ఫెల్ట్ చాలా బాగానే ఉంది, బాగానే అనిపించింది, టేస్ట్ అయితే బాగానే ఉంది. సో నాకు అది బాగా అనిపించి ట్రై చేద్దామని క్లారిఫైడ్ బటర్ అయితే తీసుకొచ్చాను కాస్కో నుంచి. సో విల్ స్టార్ట్ ది ప్రాసెస్. సో ఇక్కడ నేను యూస్ చేసే బటర్ ఇది అన్సాల్టెడ్ స్వీట్ క్రీమ్ బటర్. ఇదైతే కాస్కోలో తీసుకున్నాను. సో మనకి ప్యాకింగ్ అయితే ఇలా వస్తుంది, ప్యాక్ ఆఫ్ 4. సో ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా ఒక బాక్స్లో మనకి 4 స్టిక్స్ వస్తాయి అన్నమాట. బటర్ స్టిక్స్ ఇలా 4 ఉంటాయి. మనకి ఇండియాలో వచ్చినట్టు పాల మీద మీగడ ఎక్కువగా రాదు, అసలు చాలా చాలా పల్చగా వస్తుంది అన్నమాట మీగడ. కాబట్టి మనకి దాంతో నెయ్యి చేసుకోవడం కష్టం. కాబట్టి ఇక్కడ దాదాపు అందరూ ఇలాగే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటారు. ఇలా మనం బటర్ని బాగా కరిగించుకోవాలి. ఈ ఎల్లోది మొత్తం మనకి గోల్డ్ కలర్లో కనిపిస్తుంది, అప్పటిదాకా మనం బాగా కాగనివ్వాలి. నాలాగా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యింది, థిక్నెస్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఇంకొంచెం కాసేపు బాగా కాగనించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసింది. నెయ్యి రెడీ అయిపోయింది అనమాట. ఇది చల్లారనిచ్చి బాటిల్లోకి తీసుకుందాం. ఫైనల్గా నెయ్యిని చల్లార్చి ఇలా బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.